గురుభ్యో నమః. వాసవిదేవి చరిత్రం. అరుள்తரும் దేవియర్ల నేటికి నేను ఎంత దేవీలను గురించి చెప్తేనో మన వైశ్యకుల మాత అని చెప్పకుండా ఎట్లా, దాని నుంచి నేను మన వాసవిదేవి చరిత్రాన్ని గురించి చెప్తామనిసి. ఒక సమయం కైలాసంలో శివుడును పార్వతీను కూర్చుకుని ఉండేటప్పుడు నందిదేవుడు శివుడిని సంతోషం చెయ్యవలసి ఆయన నడనమాడి తిరిగింట. అంట పార్వతీదేవిని సడ్డ చెయ్యకుండా ఉండెంట. శివుడిని చూసియే ఆడుతా ఉండంట. దీన్ని చూసిన పార్వతీదేవి, నన్ని నువ్వు అవమానం చేసి వీన్సి నందిదేవుడిని నువ్వు భూలోకంలో మనుషుగా పుట్టవలసి శాపమిచ్చిస్త్రీ. దీన్ని విన్న నందిదేవుడు, నేను మిమ్మల్ని అవమానం చెయ్యలే అంట, మీరు నాకు శాపం ఇచ్చిస్త్రీ, నేను తిప్పి మీకు శాపం ఇస్తానుసి మీరు భూలోకంలో ఆడబిడ్డగా పుట్టి కన్నిగానే ఉండి అగ్ని ప్రవేశం చెయ్యవలసి శాపమిస్తిరింట. ఈ మాదిరి నందిదేవుడును పార్వతీదేవును ఒకరికి ఒకరు శాపం ఇచ్చిద్దాని మించి భూలోకంలో పెనుగొండ ఊర్లో ఉండే వాళ్లకు 2 బిడ్డలుగా పుట్టితిరి. ఇది కైలాసంలో నడిచింది. కిపి 10-11 సంవత్సరంలో పెనుగొండాని ముందుగా పెట్టి వైశ్యులు రాజా కుసుమశ్రేష్ఠి కుసుమాంబ దంపతులు రాజ్యాన్ని బాగా నడిమించుతా ఉంట్రి. రాజ్యంలో ఉండే జనాలకు కావలసిన అన్ని సౌకర్యాలు చేసి బాగా పెట్టుకుని ఉంట్రి. అక్కడ ఉండే నాగేశ్వర స్వామిని భక్తి చేసుకుని ఉంట్రి. పెండ్లి అయ్యి చాలా ఏండ్లు అయ్యిన వాళ్ళకు బిడ్డలు లేకుండా ఉంట్రి. ఏలంటే మనకు వెనక ఈ రాజ్యాన్ని చూసుకునేందుకు మనకు వారీసు లేదునిసి మనసు వ్యసనపడతా ఉంట్రి. వారీసుగాను వాళ్ళు పూజ పునస్కారాలు దాన ధర్మాలు కూడా చేసుకుంటా ఉంట్రి. మనసు వర్తపడి వాళ్ళ కులగురు భాస్కరాచార్యాన్ని సంధించిత్రి. గురు అయిన, మీరు దశరథుడు చేసిన పుత్రకామేష్టి యాగం చెయ్యండా, మీరు తల్చింది కలుగును చెప్తిరి. కులగురు చెప్పిన మాదిరి మంచి శుభదినం చూసి దంపతులు యాగాన్ని ఆరంభించి బాగా చేస్త్రి. యాగంని సంతోషించి అగ్నిదేవుడు ప్రసాదం పంపిస్త్రి. ప్రసాదం తింటే వాళ్ళు తల్చిందంతా కలుగును నమ్మికగా ఉంట్రి. భక్తితోడ ఆ ప్రసాదంని తిన్న వెళగా వాళ్ళకు 2 బిడ్డలు పుట్టిరి. ఒక ఆడబిడ్డగాను ఇంకో మగబిడ్డగాను పుట్టే. శుక్రవారం ఉత్తర నక్షత్రంలో 2 బిడ్డలను పుట్టిరి. మగబిడ్డకు విరూపాక్షన్ను, ఆడబిడ్డకు వాసవిని పేరు పెట్టిరి. ఆడబిడ్డ ముఖంలో త్రిమూర్తి అంశం ఉండిందాని నుంచి వాసవిని పేరు పెట్టిరి. ఏలంటే వాంట వాసుదేవన్ మహావిష్ణు, చాంట చదురానన్ బ్రహ్మ, వీంట విశ్వేశ్వరన్ శివుడు. దాని నుంచి వాళ్ళు వాసవిని పేరు పెట్టిరి. చిన్న బిడ్డలుగా ఉండంగానే విరూపాక్షన్ తేర ఒక శక్తి ఉండేదాన్ని చూసిరి. ఏమింటే రాజ్యాన్ని ఆళే అంశాలు అన్నీ వాళ్ళ దగ్గర ఉండింది. దాని నుంచి కులగురు భాస్కరాచార్య చెప్పిన మాదిరి వేదాలు, ఆ వాళ్వీచ్, కుదిర ఏற்றம், విద్యలు అన్నీ నేర్చుకుని బలవాడుగా ఉంట్రి. ఈ మాదిరి వాసవిను 4 వేదాలు, భగవద్గీతలు, శ్లోకాలు, పాటలు, 64 కళలు, 18 పురాణాలు, 108 ఉపనిషదాలు, అన్ని విద్యలు కులగురుదేర నేర్చుకుని వాళ్ళ తల్లి తండ్రికి పెరుమని చేర్చిరి. ఇది లేకుండా వాసవి అసాధారణంగానే అందంగా ఉండుంట. ఈ అమ్మ శివుడు దేర భక్తి చేసుకుని ఆయన సేవలనే కాపర ముడిగా అర్పించవలసి తలుసుకుండేంట. దాని నుంచి వాసవిని గౌరబాలికను చెప్తారు. విరూపాక్షనకు పెండ్లి చేసే సమయం వచ్చింది. వాళ్లకు ఏలూరును ఊర్లో ఉండే అరిధిశ్రేష్ఠి కూతురు రత్నావతిని పెండ్లి చేసుకుంట్రి. నిండ విమర్శగా చేస్త్రి. ఇది వేళనే వాసవాంబకును బాగా పెండ్లి నడుచునుంసి జనాలు తలుచుకుని ఉంట్రి. ఒక సమయం విష్ణువర్ధన్ను రాజా పెనుగొండాగా వస్త్రి. వాళ్ళని పెరుము చేర్చవలసి కుసుమశ్రేష్ఠి ఊర్వలంగా పిలుచుకుని పోయి జనాలకు చూంచి వాళ్ళని పారాటితిరి. ఆ సమయం అక్కడ ఉండే గుంపుల వాసవిని విష్ణువర్ధన్ చూసి ఆ దేవి సూర్యుడు మాదిరి ప్రకాశంగా ఉండారు, దేవుడు వేళ అందంగా ఉండారని తలచి ఆయన మనసు నిండా బాధించింది. దాని నుంచి అమెచ్చర్ని పిలిచి,
వాసవిని నే పెండ్లి చేసుకోవల, వాళ్ళు ఎవరూని విచారించును చెప్పిరి. వాసవి లేకండ నా ఉసురు లేదున్నారు. ఇది పెనుగొండ రాజాదేర అమెచ్చర ఆయన చెప్తిరి. చెప్పింది విన్న వెనక కుసుమశ్రేష్ఠి మనసు నిండ తవించి దీనికి ఏమి మనం బదులు చెప్పేదించి తల్చిరి. ఎందువల్లంట విష్ణువర్ధన్ పెండ్లి అయిన వాళ్ళు, వయస్సు ఎక్కువ, వెనక జాతి వేర తల్చి మాకు పెండ్లి చేసుకునేదానికి ఇష్టం లేదునిసి అమెచ్చర్ దేర చెప్పి పంపించిత్రి. ఇది విన్న వెనక విష్ణువర్ధన్ కోపం వచ్చి పెనుగొండాని ధ్వంసం చేసేదానికి వస్తిరి. పెనుగొండాలో ఉండే మన వైశ్యులు సామధాన భేద దండమెత్తి విష్ణువర్ధన్ పడాని ధ్వంసం చేసి తరిమితిరి. దీన్ని విన్న వాసవి ఇంక మీకు నాకు పెండ్లి ఎదిను వద్దు, నేను కడా వెరుగు కన్నిగానే ఉండేన్సి పెనుగొండ జనాలు దేర చెప్పింది. నేను వైశ్యులకు ఆడవాళ్ళు తోడ గౌరవం వెనక అహింసాని లోకానికి బోధించవలసిదా నేను పుట్టిండాను అని చెప్పింట. ఈ సమయం ఈ ప్రశ్నని ఎట్లా సర్చేసేదిన్సి పెనుగొండ మాదిరి అన్ని ఊర్లో ఉండే పెద్దవాళ్ళు 714 గోత్రం ఉండే వైశ్యులు చేరి వివాదించితిరి. దాంట్లో 612 గోత్రం వాళ్ళు విష్ణువర్ధన్ని పెండ్లి చేసుకోవల, లేదుంటే మేము ఈ ఊర్లో ఉండి వెళ్ళిపోతామునిసి చెప్తిరి. మీతో ఉండే 102 గోత్రం వాళ్ళు వాసవాంబాకు ఏమి ఇష్టమో అది మారి నడియవల, మన వైశ్యకులంతోడ పెరుమని కాపాడవలసి చెప్తిరి. మనని కారణంగా పెట్టి వైశ్యకులానికి పెద్ద శోధన వస్తాందిన్సి వరుతపడి వాసవి మన నుంచి ఈ కులానికి ఏ చెడువు రాకూడదున్సి ఆత్మ బలిదానం చేసుకుంటామున్సి ముడువు చేసిరి. అది విన్న 102 గోత్రం వాళ్ళను మా బిడ్డలను విడిచిసి మేమును మీతోడ ఆత్మ బలిదానం చేసుకుంటామున్సి చెప్తిరి. ఆత్మ బలిదానంట వాళ్లే ఇష్టపడి అగ్నిల ఉసురుని ఉడ్చేదిదా, దానిదా ఇట్లా చెప్పేది. స్థిరమైన మనసు ఉంటేదా అగ్ని ప్రవేశం కలుసుగ ముడుసును. వాసవిదోడ ఈ త్యాగం కుసుమ దంపతులకు సంతోషం ఇచ్చింది. ఏలంటే మన వైశ్యకులంతోడ గౌరవం కాపాడుతాంది కాదా, దాన్ని వెళ్ళదా వాసవి చెప్పే మాదిరి చెయ్యవలసి ముడువు చేస్తిరి. దీన్ని చూసి మనంను మన బిడ్డలకు ఈ కథని చిన్న బిడ్డలలో ఉండి చెప్పువాల, అప్పుడుదా వాసవితోడ మహిమ తెలుసును. వాసవాంబ ఎట్ల వైశ్యకులంతోడ గౌరవమ్మని కాపాడేదానికి ఆ అమ్మవారు అగ్నిప్రవేశం చేసున్నారు అని చెప్పవల. గోదావరి ఏటిగడ్డల వాసవి చెప్పిన మాదిరి 103 అగ్నిగుండాలు తయారు చేస్తిరి. ఆ దినం ఊరు ముడిగ తిరునాళ్ళు మారి కనిపించితిరి. అప్పుడు 102 గోత్రం వాళ్ళ దేర మీరు అగ్నిప్రవేశం చేసుంటారని వాసవి కడసిగా అడిగితిరి. ఈ 102 గోత్రంలో గుసుబా దంపతులను ఉండారు. అందరూను సమ్మతం చెప్తిరి. అప్పుడు 102 గోత్రం వాళ్ళు వాసవి దేవుడు దేర వాసవి దేవుడుతోడ అవతారంను నమ్మితిరి. వాసవితోడ నిజస్వరూపం చూంచ చెప్పి అడిగితిరి. వాసవి నవ్వుగునే సూర్యుడు మాదిరి ప్రకాశంతోడ తన నిజస్వరూపాన్ని చూంచితిరి. నేను ఆదిపరాశక్తితోడ అవతారం, నేను వైసులుని గణ్యంని కాపాడేందుకును ధర్మాన్ని స్థాపించవలసి విష్ణువర్ధన్ని చంపేదిని కానున వైశులుని మహత్వంని లోకానికి చెప్పవలసిందా నేను కలియుగంలో అవతరించి ఉండాను అని చెప్పేంట. దీని వెనక ముందు వాసవాంబ అగ్నిల దిగిరి, వెనక 102 గోత్రం వాళ్ళను ఆ పునిద అగ్నిల ఆత్మ బలిదానం చేసుకుంట్రి. అగ్నిల దిగేదానికి ముందు దేశభక్తి, నేర్మై, సేవై తన్మై, సహిప్పుతన్మై ఇది అంతా వైశ్యుల దగ్గర ఉండవలసి చెప్పేసి అగ్ని ప్రవేశం చేసి మరిగించిపోతిరి. దీంట్లో ఉండి జనాలు వాసవిని మన కుల మాతాగా చెప్పుకుని ఉండారు. వాసవిదేవిను మనకు అన్ని సౌభాగ్యాలను ఇస్తున్నారనిత నేను అరుల్తరం దేవియర్ల వాసవిని గురించి చెప్తిని. వెనక కన్నికాగా అగ్ని ప్రవేశం చేసిందాని మించి వాసవిదేవిని మనం కన్నిగా పరమేశ్వరిని దండం పెడతాము. ఆ అమ్మ పార్వతీదేవిదానే. వాసవి మూలమంత్రం ఓం హ్రీం శ్రీం క్లీం ఐం క్లౌం వం శ్రీవాసవి కన్యకామహ్యం సర్వసౌభాగ్యం దేహి దేహి నమః.
కన్నికగా ఉండే వాసవిదేవిని మనసార వేడుకుంటిమింట మనకు అన్ని సౌభాగ్యాలను ఇచ్చునుంచిన ఈ మంత్రం తోడ అర్థం. వాసవి అగ్నిప్రవేశం చేసిన వెనక 102 గోత్ర దంపతులతోడ 16 తలైముறை వాళ్లతోడ శాపం తీరిందింట. వాళ్లకు మోక్షం వాసవిదేవి ఇచ్చిందింట. ఈ విషయం విన్న వెనక విష్ణువర్ధన్తోడ తల 1000 తుంటలుగా అయ్యి చచ్చిపోయినారంట. అగ్నిలో దిగిన 102 గోత్రం వాళ్ల కొడుకులు కాసిగిపోయి పితృతర్పణాలు చేసి 102 శివలింగాన్ని పెనుగొండాకు ఎత్తుకుని వచ్చి ముఖ్యమైన వీధిల ప్రతిష్ఠ చేసినారని వినపడతాను. అది ఇప్పుడూను లింగాల వీధిన్సి పిలుస్తారు. మన కులదేవి వాసవి జనన దినాన్ని వాసవి జయంతిని, అగ్నిల దిగిన దినాన్ని అగ్ని ప్రవేశం దినంను అంతా ఊర్లో ఉండే వాసవి గుడిలో ఇప్పుడూను వెరుగు చేస్తూ ఉండారు. పెనుగొండాల ఉండే కన్యకా పరమేశ్వరి గుడిని వైశ్వరిన్ కాశీని చెప్తారుంట. మనమందరూ తప్పకుండా ఒకసారి పెనుగొండాకు పోయి వాసవిదేవిని దర్శించవల. 102 గోత్రం వాళ్ళ ఇంట్లో ఆవు దూడ పెట్టుకుని బేరం చేసుకున్నారు. పాలు పిండి నీళ్లు పొయ్యకుండా అమ్మి బేరం చేసిన వాళ్ళు. దానించిదా వాళ్ళని గోమాటీను చెప్పినారు. అదిదా వెనక గోముట్టిగా అయింది. నేను వాసవి పైకి ఓ చిన్న పాట పాడిసి వాసవి చరిత్రాన్ని ముడివి చేసుకుంటాను. సింహాసన స్థితే వాసవి మాతా ప్రణవస్వరూపిణి కన్యకమాతా. సింహాసన స్థితే వాసవి మాతా ప్రణవస్వరూపిణి కన్యకమాతా. వైశ్యకులద్భవిని శ్రీవాసవి మాతా వైశ్యకులద్భవిని శ్రీవాసవి మాతా. కుసుమాయనందిని కన్యకమాతా కుసుమాయనందిని కన్యకమాతా. వాసవి మాతా అమ్మ కన్యకమాతా కన్యకమాతా అమ్మ వాసవి మాతా. ఓంకారనాదం జగతికి మూలం ఆర్యవైశ్యదీపం నీ దివ్యతేజం. ఓంకారనాదం జగతికి మూలం ఆర్యవైశ్యదీపం నీ దివ్యతేజం. నీ దర్శన భాగ్యం మాగు ముక్తిదాయకం. నీ దర్శన భాగ్యం మాగు ముక్తిదాయకం. నీ సేవ చేయక మా జన్మ సాతకం. నీ సేవ చేయక మా జన్మ సాతకం. వాసవి మాతా అమ్మ కన్యకమాతా కన్యకమాతా అమ్మ వాసవి మాతా. వాసవి మాతా అమ్మ కన్యకమాతా కన్యకమాతా అమ్మ వాసవి మాతా. వాసవి మాతా వాసవి మాతా. గురుభ్యో నమః. ఓం